రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలంతా బీఆర్ఎస్ ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. అన్ని వర్గాల జనం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. ఈ మేరకు సూర్యాపేటలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎలక్షన్ అనేది పార్టీ గుర్తు మీదనే జరగబోతాం. ఇవాళ మనం గత 2 సంవత్సరాలుగా మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమై ప్రభుత్వాన్ని నడపడంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏదో అరకొరగా చేసిన దానివల్ల వచ్చిన ఫలితం కంటే నష్టమే ఎక్కువ వచ్చింది వాళ్ళకి. ఉదాహరణకు రైతు రుణమాఫీ తీసుకుంటే వాళ్ళు చెప్పిన దాంట్లో 30% చేయలేదు. వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మిన దాని ప్రకారం 50,000 కోట్లు రుణమాఫీ హామీ ఎన్నికల హామీ ఏదైతుందో పూర్తిగా నెరవేరుతుంది. కానీ వాస్తవానికి వాళ్ళు 12-13,000 కోట్లు వేసి అంతకంటే ఎక్కువ చేయలేదు. దాంతో రైతులలో బాగా వ్యతిరేకత ఉంది. ఆ తర్వాత రైతు బంధు విషయంలో సేమ్ ముఖ్యమంత్రి అదే పద్ధతిలో మోసం చేసిన రైతులు. ఎందుకంటే ఎన్నికల ముందు మనం వేయడానికి రెడీ చేసిన డబ్బులు 10,000 కోట్లు ఆయన ఎన్నికల కమిషన్ కాంప్లైంట్ చేయకపోతే ఒక్కరోజు ఆలస్యమైతే మొత్తం పడిపోతుంది. ప్రజల్లో ఒక ప్రేమ భావన, ఆరాధన భావన, మిమ్మల్ని కోల్పోయినమన్న భావన, మళ్ళీ మీరే కావాలి సార్, మీరే రావాలి సార్ అనే మాట ప్రతి చోట చెప్తారు. ప్రతి చోట